ఇక్కడ వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. బటర్ గ్లేజింగ్ బాగుంది, పైన చాలా ఎక్కువ బటర్ వేసారు. అలాగే చాలు 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 చాలు. సోయా సాస్ అంట. మార్నింగ్ ఏం తేడా కొట్టుకుంటుంటే అదే చాలే కానీ. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ టైం వచ్చేసరికి 11 అవుతుంది. అన్ని రెస్టారెంట్లు క్లోజ్ అయిపోతాయి, కానీ మనకి మిడ్ నైట్ రెస్టారెంట్లు కొన్ని ఉంటాయి గైస్ వైజాగ్ లో. అండ్ మనతో పాటు ఫుడ్ లవర్స్ గ్యాంగ్ కిరణ్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఏం లేకుండా ఊరికే చిప్స్ తినేస్తున్నావు కాదు, లేస్ తినాలనిపిస్తుంది కాదు, కూర్చోనే కదా తింటున్నావు లేసు. మరి లేస్ తినాలనిపిస్తుంది అన్న. లేచి తినాలనిపిస్తే లేచి తినాలరా. అది లేచినట్లేదు, తీసినట్టు. అయ్యా ఫ్యామిలీ బ్లాగ్స్ అవి ఏరేటెడ్ చేసేస్తున్నావు నువ్వు. అంటే లేచి వేరే వాడికి ఇచ్చేసినట్టు లేచాడు రా. లేచి వేరే వాడికి ఇచ్చేసి ఇవన్నీ కట్ చేసేస్తా. మనతో పాటు మధు అన్న. అన్న హాయ్, బే ఫ్యాషన్ మధు అన్న. అండ్ మన రవి కూడా ఉన్నాడు. మొహం కనిపించట్లేదు, ముందుకు రా ముందుకు రా. చూపించరా వైస్ ప్రెసిడెంట్ రవి అడే మొన్న ఎన్నికల్లో గిజిల్ తర్వాత గిజిల్లో గెలిచాడమ్మా. ఇదే మరీ వైల్డ్ గా ఉన్నారు మన వాళ్ళు. అయినా ఇప్పుడు మిడ్ నైట్ ఫుడ్ కి ఎక్కడికి వెళ్తున్నాం? రాక్ డేల్. రాక్ కాక్టైల్ కాదు, రాక్ డేల్. అది వేరు, రాక్ డేల్. ఇక్కడ మనకి వైజాగ్ లోని ఒక 3-4 రెస్టారెంట్స్ ఏమో ఉంటాయి కదా మిడ్ నైట్. దస్పల్లా ఒకటి. లాస్ట్ టైం మనం దస్పల్లాకి వెళ్ళాం కాబట్టి చాలా మంది కామెంట్స్ లోని ఆపోజిట్ లో ఉంటది ఏంటది, అవన్నీ వద్దు, మనకు రెస్టారెంట్ కి వెళ్తున్నాం కదా, ఆ రెస్టారెంట్ పేరు చెప్పు చాలు. రాక్ డేల్. రాక్ డేల్. సో మనం ఆ మిడ్ నైట్ రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్ ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం. అన్ని ఉంటాయా? అన్ని లేకపోతే 2:30 వరకు మొత్తం ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది. ఓకే, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. గురు పెద్ద పెద్ద కార్లు భలే వస్తాయి గురు. డోర్ ఓపెన్ చేయగానే కింద చూడండి బ్రాండ్ నేమ్ ఎలాగొస్తుంది, లైటింగ్ వెరీ నైస్. సో గైస్ ఇప్పుడే మనం హోటల్ రాక్ డేల్ కి అయితే వచ్చేసాం. మొత్తం రూమ్స్ రెస్టారెంట్ అన్ని కలిపి ఉంటది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ ఇది. ఇది నార్మల్ గా వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ హోటల్ గురించి తెలుసు. ఇది మనకి రామ్నగర్ దగ్గర ఉంటది. మీరు డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో కొడితే వచ్చేస్తది. సో ఇక్కడ మనకి మిడ్ నైట్ చాలా లేట్ నైట్ వరకు ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటది అనమాట. సో వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఒక స్కానర్ అయితే ఉంటది. స్కాన్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అయిపోద్ది. కాదు ఇది 11 దాకా. ఇది 2 డే స్పెషల్ ఒకటే ఉంది ఐటమ్, అది కూడా డెజర్ట్. 2 డే స్పెషల్ అంటే డెజర్ట్ పెట్టాడు అనమాట. మిడ్ నైట్ ఇక్కడ ఆవకాయ పప్పు అన్న ఇక్కడ చాలా బాగుంటది. ఆవకాయ పప్పు, చికెన్ ఆవకాయ పప్పు అన్న, చికెన్ ఆవకాయ పప్పు అన్న బాగుంటది. చికెన్ దాంతో పాటు ఇలా సాఫ్ట్ నూడిల్స్. ఇది మా రాక్ డేల్ స్పెషల్ డెజర్ట్ అంట. 3 వరకు అవైలబుల్ ఉంటాయి ఐటమ్స్ అన్ని. గైస్ మన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ ఇదేంటి, కల్మీ కబాబా? కల్మీ కబాబ్ అండ్ దాంతోపాటు చిల్లీ చికెన్ అయితే చెప్పాం. ఈ ప్లేట్ ఎంత బరువు ఉంది ఏంటి, చేప ప్లేట్ అది. అదెందుకు ఆ ప్లేట్ లో ఇచ్చాడు, ఇదెందుకు ఈ ప్లేట్ లో ఇచ్చాడు తెలుసా? సోయా సాస్ అంట. దొరికేసావు. సోయా సాస్ అంట గ్రీన్ చట్నీని పట్టుకొని. ఆ వీడియో లేదు, ఏం లేదు, వదిలే. రోజు నూడిల్స్ షాప్ కి వెళ్ళినట్టు ఉన్నాడు. సోయా సాస్ ఎక్కువ వేస్తాడు నూడిల్స్ లో. బాలేదు ఇది జోక్, అసలు బాలేదు. గైస్ మన కల్మీ కబాబ్ అయితే వచ్చింది వేడి వేడిగా. సైజ్ భలే ఉంది. అండ్ పైన బటర్ కూడా చూడండి ఎంత తీసారు. ఒకసారి బటర్ గ్లేజింగ్ ఎలా ఉందో. అండ్ పీసెస్ కూడా మంచి సాఫ్ట్ గా ఉన్నాయి, సాఫ్ట్ అండ్ జ్యూసీగా. లెట్స్ ట్రై. మరి పైన బటర్ చూసి ఎలాగేసాడు. చాలా బాగుంది. సోయా సాస్ మాత్రం పక్క పెట్టేస్తున్నాను. సోయా సాస్ నేను హైలైట్ గా పెడతాను. చాలా బాగుంది ఇది. వేసేయండి. రే గ్రీన్ చట్నీ అంటించాడే. ఉల్లిపాయలు దొంగతనం చేస్తున్నా ఫుడ్ లవర్ గ్యాంగ్. చాలా బాగుంది. ఎందుకంటే మధ్యలోని ఆ చికెన్ జ్యూసీనెస్ చూసారు ఎలా ఉందో. అండ్ పర్ఫెక్ట్ గా రోస్ట్ అయింది, ఎక్కువ మాడ్ చేయకుండా. పైన చాలా మంచి ఆ స్మోకీ ఫ్లేవర్ అండ్ రోస్ట్ ఫ్లేవర్ వస్తుంది. చాలా టెండర్ గా ఉంది చికెన్. బటర్ గ్లేజింగ్ బాగుంది, పైన చాలా ఎక్కువ బటర్ వేసారు రోస్ట్ అవడానికి. కానీ ఇక్కడ గ్రీన్ చట్నీ అంటించొద్దావు నువ్వు నాకు. ఇంకో ఇది షార్ట్ కాదు, మాట్లాడాలి నువ్వు. చెప్పారా
చాలా బాగా చెప్పాడు కదా అమ్మాయి వంటల ప్రోగ్రామ్ చర్చికి వెళ్ళిపోవచ్చు కదా జీ తెలుగులో ఆడిషన్లు అవుతున్నాయి. అన్న ఫుల్ డైట్ ఈ రోజు. ఏమన్నా డైటా ఈ రోజు? వెజిటేరియన్ ఈ రోజు. ట్యూస్డేనా? మరి నువ్వు నేను శివయ్య పోతుండే మండే తనవైతే యాక్చువల్ గా మనం ఇప్పుడు దాకా మనం ఆ తందూరి తిన్నామా, ఆ తందూరి తినడానికి అసలు గ్రీన్ చట్నీ టచ్ కూడా చేయకుండా తినేసాను. అంత బాగుంది. నువ్వు చట్నీ అలా కూర్చేసాడు చూడు. మా ఇక్కడ వేసుకొని మొత్తం నాకేసావు మా చట్నీని, అది కూడా వదలట్లేదు చూడు, మొత్తం ఇచ్చేసేస్తున్నాం. బాగుంది, బటర్ బాగా అండ్ ఇది వచ్చేసరికి చిల్లీ చికెన్. కాల్షియం కాల్షియం అది. ఇదైతే కేఎఫ్సీ లాలీపాప్, మెక్డోనల్డ్ లాలీపాప్ అన్ని తోచుకొని చికెన్ ఇందులో కలిపేశాడు మా. ఇదిగో చికెన్ ముక్కలు ఉన్నాయి. ఇదిగో చికెన్ ఆవకాయ పప్పు అన్నమా ఇది. ఇదిగో లోపల మనకి బోన్లెస్ చికెన్ పీసెస్ ఉన్నాయి. అప్పడాలు దేనికి ఇచ్చారు కూడా? దీనికి అప్పడాలు రా. అప్పడాల గురించి మాట్లాడేలో పట్టుకెళ్ళిపోయారు. ఇది వచ్చేసరికి మనకి చిల్లీ చికెన్ టేస్ట్ చేద్దాం. చిల్లీ చికెన్ ఎలా అనిపించింది? టేస్ట్ చేసావు? నాకు చిల్లీ చికెన్ అంతగా అనిపించలేదు, కొంచెం గట్టిగా ఉంది, వద్దు నాకు నచ్చలేదు. కానీ బటర్ చికెన్ అది బటర్ చికెన్ కదా, అది కల్మీ కబాబ్ చాలా బాగుంది. ఇది గట్టిగా ఉంది పీస్ అంతే. రెండిట్లో అయితే కల్మీ చికెన్ బాగుంది. చికెన్ పప్పు అన్నం అది, సాంబార్ రైస్ కాదు. ఇంత లూజుగా ఉంది. పక్క ఏదో చేసాడు దారిలో. ఇందాక ఆగాడు చూడు, ఆగినప్పుడు ఎక్కడో పడింది, ఏదో 90 120 ఏదో పడి ఉంటది. పడ్డది కాబట్టి ఇంత మాటలు పక్కన వేసి చికెన్ ఆవకాయ పప్పు అన్నాం. ఏమా అవునులే, ఆ ప్లేట్ లో తింటే నీకు ఆవకాయ పప్పు అన్నం కాదు గ్రీన్ చట్నీ అయిపోద్ది. సో మనం మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి ఇది చికెన్ ఆవకాయ పప్పు అన్నం చెప్పాము. బో మంచి లూజ్ గా ఉన్నాయి. మనకి ఇందులో బోన్లెస్ పీసెస్ వేసారు. సో వేడి వేడిగా ఉంది, టేస్ట్ చేద్దాం ఒకసారి. కానీ చాలా టెంప్టింగ్ గా ఉంది ఈ ఆవకాయ అన్నం అయితే. పైన ఇంకొద్ది నెయ్యి వేస్తే బాగుంది. అన్న నెయ్యి వేస్తావా? సరే ఈ ఆవకాయ పప్పు అన్నం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది ఆవకాయ పప్పు, చాలా బాగుంది. ఇదిగో గీ కూడా మనకి ఇక్కడ తెచ్చి పెట్టేశారు. ఎక్కువ వేయక, ఒక్క స్పూన్ వేయి చాలు. నువ్వు వంపేవంటే మొత్తం వదిలేస్తాను. 2 చొక్కలు వేస్తాను, ఓకేనా? మరీ అంత కుర్తోడ్లో వేయక, వేయు కొద్దిగా స్పూన్ వేయి మాయా. అలా వేయి, చాలు 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 చాలే. మరి అంతే, ఎంత వేయాలి అంతే వేయాలి. ఆ గీ కూడా కలిపి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. గీ వేసాక మొత్తం గీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. కానీ మిడ్ నైట్కి ఇలా వేడివేడిగా మనకి పప్పను బాగా వెళ్తుంది లోపల. మార్నింగ్ ఏం తేడా కొట్టుకుంటుంటే అదే చాలే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే సాంబార్ రైస్ ఇవి కూడా ఉంటాయి అన్న. నైట్ కూడా నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయా? 11 వరకు నాన్ వెజ్ టిఫిన్స్, మధ్య ఎర్లీ మార్నింగ్ దాకా ఉండవు కదా. కానీ ఇక్కడ సాంబార్ రైస్ అండ్ మనకి ఆవకాయ అన్నం అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. వేసాడు ఆల్రెడీ. ఇప్పుడు అప్పడాలే మీరు దుబ్బేశారు. ఉందిలే అప్పడం. థ్యాంక్స్ మ్యా. ఇంకా అప్పడం కూడా వేసుకొని ట్రై చేద్దాం. ఏ హాయ్ రా. ఏ థ్యాంక్స్ రా. హాయ్. నిజంగా చూస్తావరా? ఏం చూస్తావు? ఏం వీడియోస్? ఫుడ్ వీడియోసా? ఓకే. ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ మర్చిపోయావా? అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్, నైస్ మీటింగ్ యూ. అంతా చిన్న చిన్న. నువ్వే క్లాసు? 4th క్లాసా నువ్వు? మీరు ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే. ఎక్కడ? ఇక్కడ లోకలేనా? తెలంగాణనా? ఓకే. ఎక్కడ? ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ సో మచ్. పెరుగన్నం ఈరోజు స్కిప్. పెరుగన్నం అయిపోయిందా? తినిన తర్వాత పెరుగన్నం తింటే మనకి మొత్తం ఆ టేస్ట్ అంతా పోతుంది. తినకపోవడమే బెస్ట్. ఇప్పుడే మనం తినేసి బయటకు వచ్చేసాం. మనకి క్యూట్ సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు అనమాట. తెలంగాణ నుంచి వచ్చారంట ఇక్కడికి. సో మిడ్ నైట్ ఫుడ్ ట్రై చేస్తున్నారు. బాగా అనిపించింది కలిసి. అండ్ బిల్ వచ్చేసరికి మనకి టోటల్ గా 2274 రూపీస్ అయింది. ఇంకో చిల్లీ చికెన్ 435, చికెన్ ఆవకాయ పప్పు అన్నం 380, మురుగు తంగడి కబాబ్ వచ్చేసరికి 435 రూపీస్, కర్డ్ రైస్ 215, పన్నీర్ ఆప్కి పసంద్ అంట 415 రూపీస్. సో బటర్ నాన్ 70, తందూరి రోటీ 60. టోటల్ గా మనకి 2274 రూపీస్ అయింది. ఇప్పుడే మేము తినేసి బయటకు వచ్చాం. సడన్ గా వర్షం, బయట ఫుల్ వర్షం గట్టి పడుతుంది. మధ్యాహ్నం ఎప్పుడో థండర్ స్టార్మ్ అన్నాడు వెదర్ రిపోర్ట్ వాడు. ఈవినింగ్ పడుతుంది. నీకేంటి? ఏమైంది సడన్ గా? చల్లగా ఉంది. ఫుల్ వర్షం. బీచ్ రోడ్ లో ఉన్నాం ఇప్పుడు. సన్ రూఫ్ తీస్తే అందరు తడిసిపోతారు ఇప్పుడు. ఇది రాదా? అది గైస్ ఫుల్ వర్షం టైం.
ఇట్స్ రైనింగ్ గైస్. మిడ్ నైట్ ఏ లోపల వచ్చేస్తుంది. ఆపే ఆపే. మళ్ళీ వాన వస్తే ఏమైంది ఏదేదో జరిగింది. ఏంటి బీజేపీ మార్చేసాడు అప్పుడే. అయ్యో కామెడీ ఏంటంటే ఈ రోజు రాక రాక నేను బండి మీద వచ్చాను కారు వదిలేసి, అందుకే వర్షం పడినట్టుంది. ఇప్పుడు తడుచుకుంటూ వెళ్ళాలి ఇంటికి. నీటి ముల్లై అలా నడుచుకుంటూ వెళ్తావు, బురదలో పడిపోతావు అనమాట సడన్ గా. సో గైస్ కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాను. సో అది సంగతి. ఆ రెస్టారెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ 2:30-3 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో ఎవరైనా అక్కడ మిడ్ నైట్ ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రెజెంట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిట్ చేసి పడుకుని పోవాలి. ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకొక వ్లాగ్ తో కలుస్తాను. అంటే బాయ్ అండ్ cheers guys.